డబ్బులు ఒకటి వసూలు చేసుకోవడం ఒక ఆస్పెక్ట్, అది కొంతమందికే సాధ్యం అవుతుంది. కానీ మిగతా వాళ్ళకి వెళ్ళినప్పుడు అధికార యంత్రాంగం దగ్గర గౌరవం, అది అధికార పక్షంలో ఉంటే కుదురుతుంది తప్పించి ప్రతిపక్షంలో ఉంటే కుదరదు. పైగా వీళ్ళ 5 ఏళ్ళు అధికారులకు దూరంగా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇంకా 5 ఏళ్ళు దూరంగా ఉండాలి. ఆవురు అంటున్నారు. వాళ్ళందరికీ కూడా మనం మంత్రి పదవులు వస్తాయి. ఇప్పుడు ఇతని డిప్యూటీ సీఎం ప్లస్ ఇది అడిగాడట, కానీ అతను డిప్యూటీ సీఎం ఇవ్వగానే క్యాబినెట్ ఇస్తామన్నారు మొత్తం ఇతనికి వాళ్ళైతే. వాళ్ళప్పుడు జరిగిన ఏకైక గొడవ ఏంటంటే ఏఐఏడిఎంకే పళనిస్వామిని సీఎం చేస్తా స్టాలిన్ బయట నుంచి మద్దతు అన్నదాన్ని వాళ్ళ పార్టీలో ఒప్పుకోవాలి. సార్ ఇక్కడ ఒక డౌట్, శాసనసభ పక్ష నేతగా పళనిస్వామిని కనుక దించేస్తే షణ్ముగానికో వేలుమనికో ఇస్తే ఇప్పుడు 47 స్థానాలు వీళ్ళకి 30 మంది వీళ్ళ వెనకే ఉన్నారు అనేది, అంటే వాళ్ళ వెనక 17 మందే ఉన్నారు. శాసనసభలో అన్నాడీఎంకేని విలీనం చేసినట్టు అవుతుందా, లేదంటే ఆ మెజారిటీ సరిపోదా? అంటే వీళ్ళ చేతుల్లో ఉంది అది. వీళ్ళు ఏఐఏడిఎంకేగా మమ్మల్ని గుర్తించుకుంటున్నారు, అప్పుడు శాసనసభ పక్ష నేతగా షణ్ముగాన్ని గుర్తించుకుంటారు, పక్కన పెడతారు. అలా కాకుండా పార్టీని విలీనం చేస్తామంటే కనుక, అంటే మా శాసనసభ్యులందరినీ విలీనం చేస్తామన్నారు అనుకోండి, అప్పుడు ఏఐఏడిఎంకే నేతగా పళనిస్వామి ఎన్నికవుతాడు. అది వీళ్ళ చేతుల్లో ఉంది. నాకు తెలిసి వీళ్ళు అట్లా కాకుండా, విలీనం కాకుండా 30 మందితో ఒక టీమ్ గానే ఉండి బార్గెన్ చేయొచ్చు అనే రూట్ లో ఉన్నారు. అంటే అటుగాని ఇటుగాని ఏమైనా ప్రయత్నం